పెంచుకోవడానికి ఈరోజు ఎవరైతే బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఇంకా కూడా తలకెత్తుకోవాలని చూసేటువంటి లీడర్లు ఎవరైతే ఉన్నారో మిమ్మల్ని మీరు సమర్థించుకునేటువంటి విధానాన్ని ఇది ఎవరైతే ఈ విషయాలను ఇప్పటికీ కూడా తప్పుపట్టాల్సి వస్తుందేమో మమ్మల్ని మేము ఎక్కడ తక్కువ చేసుకోవాల్సి వస్తుందో అనేటువంటి ఆలోచనలో ఇంకా కూడా బీఆర్ఎస్ పార్టీ కొనసాగుతూ ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డ కుంగిపోతే 16 టీఎంసీల నీళ్లు ఎందుకు ఆంధ్రప్రదేశ్కి మీరు రిలీజ్ చేయడం జరిగింది? సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి ఏపీ అసెంబ్లీలో చెప్పడం జరిగింది, కేసీఆర్ గారు ఆంధ్రప్రదేశ్కి నీళ్ళు ఇచ్చిరు అని చెప్పి. ఆ వీడియో క్లిప్ని కూడా అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేయడం జరిగింది అసెంబ్లీ సాక్షిగా. దానికి కూడా నవ్వుకుంటూ ఇంకా మేమేం చేయలే, ఇది కావాలని కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉంది అని చెప్పడంలో అర్థం ఉందంటారా? ఇదేనా చదువుకున్నటువంటి ఒక వ్యక్తులు, బాధ్యతాయుతమైనటువంటి కొంతమంది రాజకీయ నాయకులు రాజకీయ సౌలభ్యం కోసం చేసేటువంటి పనులను ప్రజల మీద పులమడానికి ఏ విధంగా మీరు అర్హులు? ఏ విధంగా మీరు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయగలుగుతూ ఉంటారు? ఈరోజు కాగ్ రిపోర్ట్ చెప్తా ఉంది, అదేదో మీరు చెప్పిన లెక్కలు కాదు, మేము చెప్పిన లెక్కలు కాదు, జనాలు ఇచ్చినటువంటి లెక్కలు కూడా కాదు. కాగ్ రిపోర్ట్, దానికి కాగ్ రిపోర్ట్ కాకుండా డ్యామ్ సేఫ్టీ అథారిటీ కూడా చెప్పింది భయంకరమైనటువంటిది మల్లన్న సాగర్, అక్కడ కట్టినటువంటిది మొత్తం భూకంపాలు వచ్చేటువంటి ప్రదేశం. కాళేశ్వరం ప్రాజెక్టులో కూడా సుందిల్లా అనేది నామమాత్రంగా సాగుతూ ఉంది. అన్నారం బ్యారేజ్లో కూడా బుంగలు ఏర్పడి ఇవన్నీ ఈ ఎల్లంపల్లి ప్రాజెక్టు కావచ్చు, ఇవన్నీ కూడా వాటర్ అక్కడ రిలీజ్ చేస్తే ఈరోజు కరీంనగర్ జిల్లా కనుమరుగైపోతుంది. తెలంగాణ రాష్ట్ర చరిత్రను ఎక్కడ కాపాడుతూ ఉన్నావు? తెలంగాణ రాష్ట్ర సంస్కృతిని మీరు ఎక్కడ కాపాడారు? అసలు మేము లేకపోతే తెలంగాణనే లేదని చెప్పుకునేటువంటి లీడర్లు ఎవరైతే కేసీఆర్ గారు ఉన్నారు, కవిత గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, మీకు అంత చిత్తశుద్ధి, నిజంగా మీకు అంత ప్రజల మీద ప్రేమ, ప్రాజెక్టులు తెచ్చి భూములను సస్యశ్యామలం చేయాలనేటువంటి ఆలోచన కలిగి ఉంటే ఇన్ని ప్రాజెక్టులు ఎందుకు ఇది చేసిరు? పాలమూరుని ఎండబెట్టిర్రు, రంగారెడ్డిని అక్కడ నిశ్శబ్దంగా ఎడారి చేసిరు, మొత్తంగా దక్షిణ తెలంగాణని ఎడారి చేసి కృష్ణా జలాలను తెచ్చుకోలేని చేతగానితనంలో మీరు మునిగిపోయారు. ఆ రోజు సెంట్రల్ గవర్నమెంట్ పిలిచినప్పుడు చర్చలకు పోయి ఉంటే నీళ్ళు వచ్చేటియేమో, పోలేదు. ఆంధ్ర రాజకీయ నాయకులు పోయిరు, నీళ్లు తెచ్చుకున్నారు. మీరు ఫామ్ హౌస్కి పరిమితమై నాకు తెలిసిన నన్ను మించిన ఇంజనీర్ లేడు, నాకు తెలిసినంత ఎవరికి లేదని చెప్పి తెలంగాణ ప్రజలను బొందబెట్టడానికి తయారై ఈరోజు దక్షిణ తెలంగాణని ఎడారిగా మార్చడానికి అవకాశం ఉన్నటువంటి విధానానికి తీసుకొచ్చినటువంటి పార్టీ అలాంటి ఘనత మీది. మీరు ఇంకా ప్రాజెక్టులను మేము చేసినామని చెప్తారు. ఎస్ఎల్బీసీ నల్లగొండ జిల్లా ప్రజలకు ద్రోహం చేసి ఎస్ఎల్బీసీ ప్రాజెక్టును ఇంతవరకు కట్టిన దాఖలాలు లేవు, కట్టినటువంటిది కూడా పూర్తయినటువంటి విషయం లేదు. ప్రజలందరికీ కూడా అవగాహన ఉన్నటువంటి ప్రాజెక్టులే ఇవన్నీ. తెలంగాణ రాష్ట్రంలో ఏ మూలకి ఏది కడితే ఎక్కడి నుంచి వాటర్ ఎట్లా నిల్వ ఉంచుతాం, ఎక్కడి నుంచి ఎటు తీసుకురావాలి, ఎక్కడి నుంచి ఎన్ని కిలోమీటర్ల సొరంగ మార్గాలు ఉండాలి, ఎన్ని గ్రావిటీ కెనాళ్ళు ఉండాలి, ఎన్ని ఎత్తిపోతల పథకాలు ఉండాలి, ఇవన్నీ నాకే తెలుసు అని చెప్పుకుంటున్నటువంటి కేసీఆర్ ఎక్కడ పోయింది నీ తెలివితేటలు? ఏడవైన ఇంజనీర్లను పక్కకు నెట్టి నేనే ఇంజనీర్ అని చెప్పుకున్నటువంటి కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇసుక నేల మీద నాకు కట్టేది ఎవరయ్యా నీకు చదువు చెప్పింది? ఎవరు? ఇదా ఇంజనీరింగ్ అనేది? ఎక్కడ నేర్చుకున్నావు? ఇన్ని చేసి కూడా, ఇన్ని తప్పులు చేసి కూడా, అన్ని అప్పులు తెచ్చి కూడా ఈరోజు రెవెన్యూ మిగిలి ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల కుప్ప, అప్పుల రాష్ట్రంగా మలిచినటువంటి ఘనత ఉన్నటువంటి మీరు అసెంబ్లీలో ఈరోజు ప్రాజెక్టుల గురించి అధికార పార్టీని నిలదీస్తూ ఉన్నారు. చూడండి, ఇది ఇక్కడ ప్రజలకి ఒక విధానమైనటువంటి ఆలోచన వాళ్ళకు వస్తూ ఉన్నది. నిజంగా బీఆర్ఎస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే ఈ ప్రాజెక్టులన్నీ ఏం చేసిరు? ఎందుకు ఆంధ్రాకు నీళ్ళు వదులుతూ ఉన్నారు? మీకు జగన్మోహన్ రెడ్డి గారికి జరిగినటువంటి లోపాయకార ఒప్పందం ఏమిటి? మీకు ఉన్నటువంటి రాజకీయ సౌలభ్యం కోసం తెలంగాణ రాష్ట్రాన్ని ఇంకా ఎన్ని రోజులు తాకట్టు పెడదామని చూస్తూ ఉన్నారు? ఆంధ్రప్రదేశ్ నుంచి విడిపోయినటువంటి నినాదం ఏంటిది? నీళ్లు, నిధులు, నియామకాలు, తెలంగాణ స్వరాష్ట్రాన్ని మేము సాధించుకోవాలని చెప్పుకున్నాం. మళ్ళీ అయ్యే నీళ్ళని తీసుకుపోయి వాళ్ళ కాళ్ళ కాడ పెడుతున్నారు. దేనికి కేసీఆర్? నిన్ను నమ్ముకొని మేము తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకోలేదు, నువ్వు ముఖ్యమంత్రి అవుతావని కూడా ఎవడు ఊహించలేదు. అందరూ తెచ్చి పెడితే ఏమంటారు అరటి తొక్క ఒలిచిస్తే తిన్నటువంటి విధానం ఇది. అందరూ కష్టపడితే నువ్వు ముఖ్యమంత్రి సీట్లో కూర్చున్నావు. అట్లా అని చెప్పి తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం తీసుకుపోయి తాకట్టు పెట్టేటువంటి హక్కు నీకు లేదు. మొట్టమొదటిసారిగా ఇవన్నీ జరిగినాక కూడా అసెంబ్లీలో ప్రజలకు సమాధానం చెప్పకుండా, అధికార పార్టీకి సమాధానం చెప్పకుండా, కాగిచ్చినటువంటి రిపోర్టు కూడా విలువీయకుండా మీరు ప్రవర్తిస్తూ ఉన్నారు. ఇది ప్రజల తీర్పు అనేది మీకు ఇంకా ముందు కూడా నెగిటివ్గా వచ్చేటువంటి ఛాన్స్ ఖచ్చితంగా ఉంటుంది.